ఓం శాంతి 27/12/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. హెడ్డింగ్: బికారిగా కాదు సదా అధికారిగా అవ్వండి. అమరనాథుడైన శివబాబా స్వదర్శన చక్రధారి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విశ్వ రచయిత బాబా విశ్వ పరిక్రమణ చేస్తూ కలుసుకునే స్థానంలోకి పిల్లల యొక్క ఆత్మిక సభలోకి చేరుకున్నారు. విశ్వ పరిక్రమణలో ఏం చూశారు? దాత యొక్క పిల్లలు సర్వాత్మలు బికారిగా అయ్యి భిక్షం అడుగుతున్నారు. కొంతమంది రాయల్ బికారీలు, కొంతమంది సాధారణ బికారీలు. అందరి నోటిలో లేదా మనస్సులో ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ధనం యొక్క బికారీలు, కొంతమంది సహాయానికి బికారీలు, కొంతమంది సంబంధాలకు బికారీలు, కొంతమంది విశ్రాంతి లేదా నిద్రకు బికారీలు అడుక్కుంటూ ఉన్నారు నిద్రను. కొంతమంది యుక్తికి తెలివికి బికారీలు, కొంతమంది దర్శనానికి బికారీలు, కొంతమంది మృత్యువుకు నేను చనిపోవాలి అని కోరుకుంటూ బికారీలు, కొంతమంది శిష్యులకి బికారీలు. ఇలా అనేక రకాలుగా బాబాతో, మహానాత్మలతో, దేవాత్మలతో మరియు సాకార సంబంధికులతో కూడా ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని భిక్షం అడుగుతున్నారు. ఈ బికారీల ప్రపంచాన్ని చూసి స్వరాజ్య అధికారుల సభలోకి బాబా చేరుకున్నారు. అధికారి మరియు ఆధీనము. బికారీ ఆత్మలలో ఎంత తేడా ఉంది! బికారీల నుండి దాత పిల్లలుగా అయిపోయారు. అధికారులైన వారు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అంటూ సంకల్పంలో కూడా అడుక్కోరు. బికారీల మాట ఇవ్వండి, అధికారుల మాట ఇవన్నీ అధికారం. ఇలా అధికారి ఆత్మగా అయిపోయారా? దాత అయిన శివబాబా అడగకుండానే అవినాశి ప్రాప్తి యొక్క అధికారం స్వతహాగానే ఇచ్చేశారు. మీరందరూ ఒకే మాటలో అన్నారు, సర్వ ఖజానాల సంసారము నీదే అని. మాదే. ఒకే సంకల్పము లేదా మాట అధికారిగా చేయడానికి నిమిత్తమైంది. నాది మరియు నీది ఈ రెండు మాటలే చక్రంలో చిక్కింపజేస్తాయి. మరియు ఈ రెండు మాటలే వినాశీ దుఃఖమయ చక్రాల నుండి విడిపించి సర్వ ప్రాప్తులకు అధికారిగా కూడా చేస్తాయి. అనేక చక్రాలను వదిలి ఒకే స్వదర్శన చక్రం తీసుకున్నారు అంటే స్వదర్శన చక్రధారిగా అయిపోయారు. ఎప్పుడైనా ఏ రకమైన తనువు, మనస్సు, ధనము, జనము, సంబంధ సంపర్కాల చక్రంలో చిక్కుకుపోతున్నారు అంటే స్వదర్శన చక్రాన్ని వదిలేస్తూ ఉన్నారు. స్వదర్శన చక్రాన్ని సదా ఒకే వ్రేలుపై చూపిస్తారు. 5 వ్రేళ్ళు లేదా 2 వ్రేళ్ళు చూపించరు. ఒకే వ్రేలు అంటే ఒకే సంకల్పం. నేను బాబా వారిని, బాబా నా వారు అని ఒకే సంకల్పం అనే ఒకే వ్రేలుపైనే స్వదర్శన చక్రం తిరుగుతుంది. ఒకటిని వదిలి అనేక సంకల్పాలలోకి వెళ్ళిపోతున్నారు. అనేక చక్రాలలో చిక్కుకొని పోతున్నారు. స్వదర్శన చక్రధారి అంటే స్వయం యొక్క దర్శనం చేసుకోవటం మరియు సదాకాలికంగా ప్రసన్న చిత్తంగా ఉండటం. ప్రసన్న చిత్తులు అంటే ఏ ప్రశ్న ఉండదు. సదా స్వదర్శనం ద్వారా ప్రసన్న చిత్తంగా అంటే సర్వ ప్రాప్తులకు అధికారిగా ఉంటారు. స్వప్నంలో కూడా బాబా ముందు బికారీ రూపం ఉండదు. ఈ పని చేయి లేదా చేయించు, ఈ అనుభవం చేయించు, ఈ విఘ్నం తొలగించు అనేదే లేదు. మాస్టర్ దాతల సభలో ఏ అప్రాప్తి అయినా ఉంటుందా? నువ్వు అన్నీ ఉండేటటువంటి సర్వ ప్రాప్తులు ఉండేటటువంటి అధికారి తండ్రికి బిడ్డ అంటే అన్నీ నీవే. ఇంక అడుక్కునే మాటే లేదు. అవినాశీ స్వరాజ్యం. ఈ రాజ్యంలో సర్వ ఖజానాల బండార నిండుగా ఉంటుంది. నిండుగా ఉండే బండారంలో ఏదైనా తక్కువగా ఉంటుందా? స్వతహాగానే అడగకుండానే అవినాశి మరియు ఇచ్చేటటువంటి దాత. వీరికి చెప్పాల్సిన పని లేదు. మీరు సంకల్పంలో ఆలోచించగానే 1,000,000 రెట్లు ఎక్కువ బాబా స్వతహాగానే ఇస్తారు. సంకల్పంలో కూడా ఈ బికారి స్థితి ఉండకూడదు. అటువంటి వారిని అధికారి అంటారు.
ఇటువంటి అధికారిగా అయ్యారా? అన్నీ పొందాము అనే పాట పాడుతున్నారు కదా! లేక ఇప్పుడు ఇది పొందాలి పొందాలి అనే ఫిర్యాదులు ఈ పాట పాడుతున్నారా? ఎక్కడ స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఎక్కడ ఫిర్యాదులు ఉంటాయో అక్కడ స్మృతి ఉండదు. అర్థమైందా? ఒక్కొక్కసారి రాజ్య అధికారి స్థితి అనే దుస్తులు తీసేసి అడుక్కునే బికారి స్థితి అనే పాత దుస్తులు ధరిస్తున్నారా? సంస్కారాల రూపీ పెట్టెలో దాచి ఉంచడం లేదు కదా! పెట్టెతో పాటు స్థితి అనే దుస్తులను కూడా కాల్చేశారా? లేక జేబు ఖర్చు కోసం దాచి ఉంచుకోవడం లేదు కదా! సంస్కారంలో కూడా అంశమాత్రంగా కూడా ఉండకూడదు. లేకపోతే 2 రంగులు కలవారిగా అయిపోతారు. ఒక్కొక్కసారి బికారి, ఒక్కొక్కసారి అధికారి. అందువలన సదా ఒకే శ్రేష్ఠ రంగులో ఉండండి. పంజాబ్ వారు రంగు వేసుకోవటంలో తెలివైన వారు కదా! పచ్చి రంగు కలవారు కాదు కదా! అంటే పోగొట్టుకునేది. ప్రభావము రంగు అంటే బాబా సాంగత్య ప్రభావం. రాజస్థాన్ వారు రాజ్య అధికారులు కదా! ఆధీనత సంస్కారము కలవారు కాదు. సదా రాజ్య అధికారులు. మూడవ వారు ఇండోర్ అంటే సదా మాయ ప్రభావం నుండి అతీతంగా ఇండోర్ లోపల ఉండేవారు. అంటే లోపల సదా బాబా యొక్క ఛత్రఛాయలో ఉండేవారు. వారు కూడా మాయాజీత్గానే అయిపోయారు కదా! 4వ గ్రూపు మహారాష్ట్ర అంటే మహానాత్మ. అన్నింటిలో మహాన్. సంకల్పము, మాట, కర్మ మూడింటిలో మహాన్. మహానాత్మలు అంటే సంపన్న ఆత్మలు. నలువైపులా 4 నదులు కలిసినవి. కానీ అందరూ సర్వప్రాప్తి స్వరూపానికి అధికారులే కదా! నలుగురి మధ్యలో 5వ వారు డబల్ విదేశీయులు. 5 నదుల యొక్క కలయిక. ఎక్కడ? మధువనం యొక్క ఒడ్డున. నదులు మరియు సాగరం యొక్క కలయిక. ఇది మంచిది. సదా స్వరాజ్య అధికారులకు, స్వదర్శన చక్రధారులకు, సదా ప్రసన్న చిత్తంగా ఉండే వారికి, సర్వ ఖజానాలతో నిండుగా ఉండే మహానాత్మలకు, బికారి స్థితి స్వప్నంలో కూడా సమాప్తం చేసే వారికి, దాత యొక్క సంపన్న పిల్లలకు, అవినాశీ బాప్దాద యొక్క అమర భవ యొక్క సదా సంపన్న స్వరూపాలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.